మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 96 అన్నమాట. 14వ అధ్యాయము 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగము చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు త్రిగుణముల గమనిక అని ఇక్కడ హెడ్డింగు. ఏం చెప్తున్నారంటే సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు తెలుసుకున్నందువల్ల, ఆ ఎరుక వల్లనే ఆ గుణాల్లో ఉన్న అంతర్యామి ఎవరో గుర్తుంటాడు. ఈ తెలియటం అనేదే ఉత్తమ జ్ఞానం. ఈ త్రిగుణాల లక్షణాలు తెలుసుకోవటం అనేది ఉత్తమ జ్ఞానం. దేన్ని ఉత్తమ జ్ఞానం అంటారట? తానెవరో మనమెవ్వరమో తెలుసుకునే విషయం ఏదైతే మరుపు లేకుండా గుర్తుంటుందో అదే ఉత్తమ జ్ఞానం అంట. ఇంకా అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి సృష్టిలో, ఎన్నో తెలుసుకోవచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు మన జీవితంలో మనం. కానీ సృష్టిలో ఎక్సలెన్సీ రాదు. అక్కడ సృష్టిలో ఎంత గొప్ప విషయమో చెప్తూ ఉన్నారు ఇక్కడ. తనను తాను తెలుసుకునే జ్ఞానమే ఉత్తమ జ్ఞానం. ఈ త్రిగుణాలని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోదలుచుకునే వాళ్ళకి కాస్త ఓపిక, ఓర్పు ఉండాలి. త్రిగుణాలకు వశమైపోవటం అంటే చికాకు పట్టడం, కోపపట్టడం, దుఃఖపడటం, వ్యామోహపడటం, అసహించుకోవటం మొదలైనవి. త్రిగుణాలకి వశమగుట అంటే త్రిగుణాలకి లొంగిపోయి ప్రవర్తిస్తారండి అందరూ. అంటే ఏమిటి? కోపం వస్తుంది, చికాకు వస్తుంది, దుఃఖపడతాడు, వ్యామోహపడతాడు, అసహించుకుంటాడు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే త్రిగుణములకు లొంగినటువంటి వ్యక్తి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి లోకం మీద చికాకు పట్టడం మొదలైన విధానాలతో పడుతూ లేస్తూ త్రిగుణాల ప్రభావంలో అటు ఇటు పడిపోతూ ఉంటాడు. కాబట్టి వాటిని గురించిన జ్ఞానాన్ని పొందలేడు. ఒక్క అడుగు పక్కకి వేసిన వాడు మటుకే ఓహో ఇది ప్రవాహం అని తెలుసుకుంటాడు. ఆ ప్రవాహంలో పడినవాడు అది ప్రవాహం అని తెలుసుకునే అవకాశం ఏది? తను దాంట్లో ఒక భాగమై కొట్టుకుపోతున్నాడు కదా. ఒడ్డున నిలబడిన వాడికే ప్రవాహం ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా త్రిగుణాలకి లొంగిపోకుండా కాస్త పక్క నుండి చూడటం నేర్చుకోవటం అనే ప్రాసెస్ కనుక ఉంటే అప్పుడే వాటి గురించి జ్ఞానం తెలుస్తుంది, దాని గురించి విషయం అర్థమవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నానంటే ట్రైన్లో వెళ్ళేవాడు, రైల్లో వెళ్ళేవాడు, రైలు ఎట్లా వెళ్తుందో వాడికి ఎట్లా తెలుస్తుంది? బయటికి చూస్తే చెట్లే పరిగెత్తుతున్నట్టుగా, నేల పరిగెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఊహించుకోవాలి, ఓహో మన బండి వెళ్తోంది. ఒక్కొక్కప్పుడు మనం కూడా గమనిస్తే రైల్లో కూర్చొని ఉంటే పక్కనున్న రైలు కదులుతుంటే మంది కదులుతోందో అది కదులుతోందో అర్థం కాదు మనకి. సో ఇవన్నీ ఊహించుకొని ఒక్కొక్కప్పుడు పొరపాటు పడి ఒక్కొక్కప్పుడు ఓహో ఇది కదా అసలు విషయం అని తెలుసుకుని, అది అటువంటి ఏమరపాటుతో తెలుసుకునే విషయం కాదు ఇక్కడ త్రిగుణాలంటే అని చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ఇంకా ఏముండాలట? త్రిగుణాలు తెలుసుకుందాం అనుకున్న వాడికి కోపతాపాలు పడకపోవటం, ఇతరుల ప్రవర్తనను ఓపికగా మౌనంగా స్వీకరించాలట, వాళ్ళ ప్రవర్తన ఎడల ఓపిక వహించాలట, మౌనం వహించాలట. అంటే ఎవరు ఎట్లా ప్రవర్తించినా తను స్థిమితంగా మాట్లాడకుండా ఉండటం నేర్చుకోవాలి. మాట్లాడకుండా అంటే పెదవులకు సంబంధించిన మౌనం కాదు అని చక్కగా చెబుతూ ఉన్నారు. లోపల నొక్కుకొని మండిపోతూ ఉంటుంది లోపల, కానీ పైకి ఏమనలేడు. అత్తగారో మొగుడో మామగారో ఏదన్నా అంటే లోపల మంటలు పుడుతూ ఉంటాయి కానీ పైకి ఏం మాట్లాడలేము. అలా చెప్తూ ఉన్నారు. అది కాదు మౌనం అంటే. లోపల కూడా స్థిమితపడాలి. ఆ అత్తలోనూ, ఆ మామలోనూ, ఆ మొగుళ్ళలోనూ, ఆ పెళ్ళాంలో ఉన్నది ఆ భగవంతుడే అనే భావన లేకపోతే స్థిమితపడటం అనేది జరగని పని. తల్లిదండ్రుల్ని కూడా మనం ఎందుకు ఆమోదిస్తాం? వాళ్ళు ఒక్కొక్కప్పుడు మనకి ఇష్టం లేని పనులు చేసినా కూడా మన తల్లిదండ్రులు కాబట్టి, అంటే సర్వత్రా దైవమే ఉన్నాడని తెలిస్తే ఎందుకు ఆమోదించాం? ఉన్నవాడు ఒక్కడే, సర్వత్రా ఉన్నవాడు ఆ భగవంతుడి స్వరూపమే. అందుకని ఇక్కడ చెబుతున్నారు, కోపపడకుండా లోపల ఓపికతో మనోమౌనం, మనస్సుకు సంబంధించిన మౌనంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇతరుల ప్రవర్తన ఎడల ఈ మౌనాన్ని వహించిన వాళ్ళే, ఇట్లా మౌనంగా ఉండగలిగిన వాళ్ళే, మనోమౌనంతో ఉండగలిగిన వాళ్ళే మౌనులు అనబడతారు. పూర్వం మునులందరూ కూడా ఈ విధంగానే జీవించారు. వేరే ఇంకో ముని అన్నారంటే ఇదే జీవితం. వాళ్ళందరినీ సహించుకొని చక్కగా అందరితో ఎంతో ఇదిగా ఉన్నారు. అది మౌనము అంటే. అంతేగాని
లోపల మంటలు మండుతూ పైకి పెదవులు కదిలించకుండా ఉండటం కాదు. అంటే త్రిగుణాల సత్యాన్ని గ్రహించి వానికి వెనుక ఉన్న సత్యంగా తాము నిలబడ్డారు. త్రిగుణాలకు వశమైపోకుండా, త్రిగుణాలు ఉంటాయి, వాటికి లొంగిన ప్రవర్తన కాకుండా ఉండటం, న్యాయంగా ఇంకొకరినేం అనకపోవటం అక్కడ ఇంపార్టెంట్ కాదు. నీలో నువ్వు ఏం చేస్తున్నావు, నేను అవతల వాడి మీద ఎటువంటి అభిప్రాయం పెట్టుకోకుండా, వాడేదో పిచ్చి మాట మాట్లాడినా, వాడి బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, ఓహో ఇది త్రిగుణాలకు సంబంధించింది కదా, పాపం వాడేం చేస్తాడు, ఆ త్రిగుణాలు కూడా భగవంతుడి సృష్టే కదా, ఆ తండ్రే కదా సర్వత్రా ఉన్నాడు అని ఆగటం నేర్చుకున్న కొద్దీ మౌనంగా ఉండటం అలవాటవుతుంది. ఆ విషయాన్ని గ్రహించిన వాడికి ఎందుకు కోపం వస్తుంది అసలు? 1వ శ్లోకం అయిపోయింది. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన మహానుభావులు నాతో సమానమైన ధర్మాన్ని పొందుతున్నారు, వాళ్ళు నాతో సమానులే అని చెప్పాట కృష్ణుడు. ఏ జ్ఞానాన్ని? త్రిగుణములనే వాటి రహస్యాన్ని, వాటి అందరి బిహేవియర్లో ఆ త్రిగుణాల వల్లే వచ్చినాయి అని తెలుసుకున్న వాళ్ళు తనతో సమానులు అని చెప్పాట పరమాత్మ. నాతో సమానము అంటే అర్థం ఏంటి? మళ్ళీ మనం జాగ్రత్తగా ఇక్కడ కృష్ణుడు ఎక్కడో విడిగా ఉన్నాడు, వాడితో వీళ్ళందరూ సమానం, మనమందరం దీనిలో మనం విడిగా ఉన్నామని కాదు. ఇక్కడ పరమాత్మ చెప్పిన నాతో సమానము అనే మాటకి అర్థం ఏంటంటే అందరి యందు ఉన్న నేను అను వెలుగుతో సమానము అని చెప్తూ ఉన్నారు. ప్రకృతిలో ఉన్న త్రిగుణాలని ఉపాసించేవాళ్ళు ప్రకృతి మాయలో పడిపోరు. విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు మాయలో పడరు. ఉపాసించటం అంటే ప్రకృతిని కూడా అంతర్యామి అనే భావిస్తారు. మనం అదేగా చెప్పుకుంటున్నాం, వేరేది ఇంకోటి లేదు. ఆ స్వామి నుంచి ఆ ప్రకృతి కూడా వచ్చింది. ఆయన నుంచి వచ్చినప్పుడు వేరే ఎట్లా అవుతుంది? ఒకే వస్తువు కదా, అలా గమనిస్తారట మునులు. అలాగే త్రిగుణాలు కూడా అంతర్యామి నుంచే వచ్చినాయి కాబట్టి మాయలో పడకుండా చక్కగా ఆత్మజ్ఞానంలో ఉండటం అనేది జరుగుతుంది ఆ మునులైన వాళ్ళకి. ఈ సిద్ధిని పొందిన వాళ్ళు సృష్టిలో మళ్ళా పుట్టడం కానీ, ఆ సృష్టి అంతా అయిపోయినప్పుడు, లయస్థితి వచ్చినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు అందులో నశించటం కానీ ఉండదు. ఎందుకంటే దేహం పుట్టేటప్పుడు నేను పుట్టాను అని అనుకోడు, దేహం పోయేటప్పుడు నేను పోతున్నాను అని అనుకోడు. కాబట్టి వీళ్ళకి రావటం పోవటం అనేది అసలు లేదు. కాబట్టి తనకు సంబంధించినవి ఇవేవి కాదు. పుట్టడం పోవటం అనేది తనకు సంబంధించినవి కాదు. ఇవన్నీ అన్ని దేహాలకు సంబంధించినవి. అన్ని దేహాలకి ఏ లక్షణం ఉందో ఈ దేహానికి అదే లక్షణం ఉంటుంది. దానికి పుట్టుక లేదు, చావు లేదు, ఒక మార్పు. నేను అనే మాటకేమో అన్నిటిలో ఉన్న అంతర్యామి అనేదే సరైన అర్థం. అందువల్ల నేను ఎప్పుడు పోదు కదా, సర్వత్రా ఉంటుంది కదా. అలాంటి అంతర్యామే త్రిగుణాల రూపంలో సృష్టిగా దిగిరావటం జరుగుతుంది. దాన్ని పుట్టడం అంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 2వ శ్లోకం అయిపోయింది. ఈ మహాకాశంలో ఎప్పుడు అంతర్యామి సృష్టిగా వ్యక్తమవుతూ ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి మొత్తాన్ని బ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అని మనం చెప్పుకుంటాం కాబట్టి దాని యొక్క సింబాలిజము, సిగ్నిఫికెన్సు అన్నీ చెప్తూ ఉన్నారు. మహత్తు అనబడే ఈ బ్రహ్మయే మహాకాశమున గర్భము ధరించుచున్నాడు అంటున్నారు. మహత్తు అంటారు ఇది. మహాకాశం అంటే మహత్ అంటే అన్ని దాంట్లో ఇమిడి కనపడకుండా అవ్యక్తంగా ఉంటాయి. ఒక గింజలో ఒక చెట్టు ఎలాగైతే ఇమిడి ఉంటుందో, ఈ మొత్తం ఖాళీ అని మనం అనుకుంటూ ఉన్న మహాకాశంలో బ్రహ్మ అనబడేటటువంటి ఈ మహాప్రజ్ఞ ఏ మహాకాశంలో గర్భం ధరిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే ఏంటి? తనలో నింపుకొని సమస్తాన్ని అలా బయటికి కనపడకుండా ఉంచుతూ ఉన్నవాడినే బ్రహ్మ అని అంటున్నాం మనం. చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం. అంటే గోళంగా ఏర్పడటం, అందులో సూర్యుడు, గ్రహాలు మొదలైనవన్నీ పుట్టుకొని రావటం జరుగుతుంది. ఎలా జరుగుతుంది గర్భం ధరించటం అనేది? గోళంగా ఏర్పడతాడు, సూర్యుడు ఉంటాడు, గ్రహాలు మొదలైనవన్నీ వస్తాయి దాని నుంచి, ఈ మహత్తు అనబడే మహాకాశం నుంచి. దీనివల్ల సమస్త జీవరాశులు, అన్ని జీవరాశులు కూడా దీనివల్లనే పుడుతున్నాయి. వేరే కారణం ఏం లేదు. దీనివల్లనే అన్ని జీవరాశులు. మనమేదో మన అమ్మకి మన నాన్నకి పుట్టామంటే ప్రాసెస్లో ఇది కూడా ఒకటి తప్ప, మనం ఒక్కళ్ళమే ఇలా పుట్టినా మిగతా సృష్టి వేరుగా జరిగిందని కదా, అంతా ఒకటే, ఒక చోటు నుంచే వస్తూ ఉంది. అందువల్ల వేరే వేరే ఆకారాలతో, ఎందుకంటే అనేక జీవులు గర్భధారణలన్నీ ఏర్పడ్డాయి.
చాలా మొదట ఎలా స్టార్ట్ అయిందంటే ఆ బ్రహ్మయే గర్భం ధరించినట్టు, దాంట్లో నుంచి సూర్యుడు, గ్రహాలు, భూమి అన్నీ వచ్చినట్లు, ఆ తర్వాత సమస్త జీవరాశుల ఉత్పత్తి, తర్వాత అన్ని జీవులకి గర్భాలు ఏర్పడటం, ఇదంతా ప్రాసెస్లోదే. అందులో వేర్వేరు ఆకారాలు చోటులో ఏర్పడటం జరుగుతోంది అంటున్నారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ మాట మనం మర్చిపోకూడదు. వేరు ఆకారాలు చోటులో ఏర్పడటం జరుగుతోంది అని మనం గమనించం కదా. చోటులో ఆకారాలు ఏర్పడటం ఏంటి? కుండలు తయారు చేసినప్పుడు అచ్చటి చోటు, అక్కడున్న చోటు కుండాకారాన్ని పొందుతోంది అంటున్నారు. ఇది అద్భుత విషయం. ఆ చోటు కుండ ఆకారాన్ని, మరి ఎక్కడుంది కుండ? చోటులోనే కదా ఉండాలి. చోటులో ఉన్న కుండ చోటుకి కుండాకారాన్ని ఇస్తోంది. అదే విధంగా అంతర్యామియందు ఆ సాక్షాత్తు ఆ పరమాత్మ ఆత్మవస్తువునందు దేహాలు ఆకారాలుగా పుడుతున్నాయి. వాటిల్లో అంతర్యామి అన్ని ఆకారాలు ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. ఒకే ప్రజ్ఞ ఇన్ని రూపాలతో ప్రవర్తిస్తోంది. త్రిగుణాల ప్రభావం వల్ల ఎవరికి వాళ్ళు వేరైనట్టుగా అనిపిస్తోంది అంతే. ఒక్కొక్క దేహంలోనూ ఆ అంతర్యామే ఒక విత్తనాన్ని ఉంచి అందులో నుంచి జీవుల రూపాల్ని కల్పిస్తూ ఉన్నాడు. మనం బొమ్మలు చేసినట్టుగా ఆయన ఇలా చేస్తున్నట్టుంది. దానికి ఇంకా వివరం ఏం చెబుతున్నారు? మర్రి గింజ నుంచి మర్రి మొక్కే కదా పుట్టాలి. మరో ఇంకొక వెర్రి మొక్క పుట్టే అవకాశమే లేదు అసలు. ఇట్లా పుట్టాలి అని మర్రి మొక్కకు ఎట్లా తెలిసింది? మర్రి గింజ నుంచి మర్రి మొక్కే, నేను మర్రి గింజను కాబట్టి నాలో నుంచి మర్రి చెట్టే రావాలి అనే జ్ఞానం ఆ గింజకు ఎట్లా తెలుస్తుంది? ఎంత ఆశ్చర్యం ఇది అసలు. తెలిసి జ్ఞప్తి ఉన్న ప్రజ్ఞ ఆ మర్రి గింజలో ఉండి తీరవలని. ఏదో ఒక చిప్పు పెట్టారు దాంట్లో. చిప్పు లేకపోతే మళ్ళీ అదే రిఫ్లెక్ట్ అయ్యే ప్రసక్తే లేదు అసలు. ఆ ప్రజ్ఞ ఉంది ఆ గింజలో. తన నుంచి మళ్ళీ ఇంకొక మర్రి చెట్టుని ఉత్పత్తి చేయగలిగిన ప్రజ్ఞ ఆ మర్రి గింజలో ఉండి తీరాలంటున్నారు. అదేవిధంగా ప్రతి జీవికి కూడా బీజముగా అంటే విత్తనంగా చోటు అనే గర్భంలో భగవంతుడే ఏర్పడుతున్నాడు. చోటు అనే గర్భంలో భగవంతుడే ప్రతి జీవికి విత్తనమై భగవంతుడే ఏర్పడుతున్నాడు అంటున్నారు. గర్భంలో 3-4 శ్లోకాలు అయిపోయినాయి. ఇలాంటి మార్పులన్నీ జరగాలంటే దేవుడు అనే ఒకే ఒక వస్తువు ఉంటే చాలదు. దాని నుంచి దిగి వచ్చిన ప్రకృతి అనే రెండో వస్తువు కూడా ఉండాలి. ఎవరో ఒకరి సహాయం కావాలి. ఒక్కడాన్ని చేయటం అనేది పాసిబుల్ కాదు. సో తనకి సహాయకుడిని ఒకడిని సృష్టించుకున్నాడు పరమాత్మ. అదే ప్రకృతి అనే రెండో వస్తువు. అది ఎట్లా ఉంటుందో ఇంకా మనకి ఎగ్జాంపుల్ చెబుతున్నారు. మనకు గడ్డం మొలుస్తుంది, గోళ్ళలు పెరుగుతాయి, దేహ భాగాలు, మనస్సు, ఇంద్రియాలు మన నుంచే దిగివచ్చి మనలో భాగాలుగా ఉన్నా కూడా వేరుగా గుర్తించబడతాయి మన చేత. ఇవి వేరుగా కనపడతాయి. మనం వేరు, మన దేహం వేరు అని తెలిసిపోతూ ఉంటుంది. అట్లాగే భగవంతుడి నుంచి దిగి వచ్చిందే ప్రకృతి లేక భగవంతుడి యొక్క స్వభావము అంటున్నారు. ఇది తేడా లేదు. మన దేహ భాగాలు, మన మీసాలు, మన గడ్డాలు, మన జుట్టు, మన వెంట్రుకలు, మన గోళ్ళు మనంగానే ఉండి విడిగా ఎలా అయితే కనబడుతున్నాయో, మన దేహం అన్నీ విడిగా కనపడుతున్నాయి కదా. అదేవిధంగా భగవంతుడి నుంచి వచ్చిన ప్రకృతి అంటే స్వభావం అది కూడా వేరుగా కనపడుతుంది అంతే. భగవంతుడి నుంచి దిగి వచ్చిందే ప్రకృతి లేక భగవంతుడి స్వభావం. దాని నుంచి త్రిగుణాలు పుట్టి ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకృతి నుంచే త్రిగుణాలు పుట్టినాయి. అంటే ఈ సృష్టి విధాలుగా రకరకాలుగా జరగటానికి త్రిగుణాలు సహాయం చేయాలి. మరి చేయకపోతే ఎలా? వెరైటీ ఉండదు కదా. అందరూ ఒకే మొహాలతో ఉంటే మనం గుర్తు కూడా పట్టలేము ఎవరెవరో. ఇప్పుడే మనం ఒక్కొక్క దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం వాళ్ళ మొహాలన్నీ కొత్తల్లో ఒకే రకంగా కనబడతాయి. చైనా వెళ్తే అందరి మొహాలు ఒకటిగానే ఉన్నాయి, ఎవరెవరో తెలియటం లేదే అనిపిస్తుంది. కొంతకాలమై వాళ్ళతో పరిచయం ఏర్పడితే కానీ వేరుగా ఉన్నట్టుగా తెలియదు. అలాగే వేరే లేకపోతే, అసలే వేరే లేకపోతే మనం అసలు గుర్తించి ఈ నాటకాన్ని
రోల్ ప్లే చేయటం ఇంకా కష్టమైపోయిండేది. అందువల్ల వేరువేరుగా ఈ త్రిగుణాల వల్ల పుట్టిన గుణాలు వేరువేరుగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నాయి. త్రిగుణాలు పుట్టి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎట్లా ప్రకాశిస్తున్నాయి? సూర్యుడి నుంచి సూర్యకిరణం పుట్టినట్టుగా ప్రకృతి భగవంతుడి నుంచి ఒక కిరణంలాగా దిగి వస్తుంది. సూర్యకిరణం నుంచి ఇంద్రధనస్సు రంగులన్నీ వస్తాయి కదా, 7 రంగులు వచ్చినట్టుగా త్రిగుణాలు కూడా వేరైపోతున్నాయి. వాటినే సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలుగా వస్తున్నాయి. ఒకే కిరణం 3 గుణాలైంది. రజస్సు లక్షణం ఏంటి? మహాస్పీడు, వేగం. దాని లక్షణం మహాస్పీడ్ అన్నమాట. తమస్సు లక్షణం ఏంటి అంటే ఎక్కువ కదలదు. అది బద్ధకం అంటే తమస్సే. కదలదు, బరువుగా ఉంటుంది. బరువే లక్షణంగా ఉన్నది. రజస్సు ఏమో గుర్రం లాంటిది, తమస్సు ఏమో బండి లాంటిది. లేదా రజస్సు కారులో పెట్రోల్ లాంటిది, తమస్సు కారు స్థూల భాగం ఫిజికల్ బాడీ అలాంటిది. ఈ రెండిటిని కలిపి ఇంటెలిజెంట్గా స్కిల్ఫుల్గా డ్రైవింగ్ చేస్తాడు కదా, అటువంటి వాడి బుద్ధి లాంటిది సత్వగుణము. అంటే దేన్నైనా వాడుకుంటాడు వాడు. రెండింటిని కలిపి లేదా తనకు అవసరమైన దాన్ని కలిపి వాడుకునే లక్షణం ఉన్నది సత్వగుణము అంటున్నారు ఇక్కడ. అంతేగాని ఈ సత్వగుణానికి ప్రత్యేక లక్షణం అంటూ ఏం లేదు. అంతేకాకుండా ఈ 3 భేదాల వల్ల ఏర్పడిన పరస్పర సంబంధం కారణంగా ఈ సృష్టి అసలు ఎట్లా నిలబడుతోంది అంటే ఈ 3 లక్షణాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నందువల్లనే సృష్టి నిలబడటం అనేది జరుగుతుంది. అసలు ఈ కనెక్షన్ వల్లనే నిర్వహించబడుతుంది సృష్టి అంతా కూడా. ఈ 3 గుణాల వల్ల ఏర్పడిన కొత్త రూపాలు, వైఖరులు, హ్యాబిట్స్, స్వభావాలు సృష్టిలో వేరు వివిధత్వము, వైవిధ్యము, వేరే అనేది ఇక్కడ వేర్పాటంతా ఇక్కడే ఏర్పడుతోంది. ఈ మార్పులతో ఉన్న దేహాల్లో జీవిస్తూ, మనసుల్లో ప్రవర్తిస్తూ, ఇంద్రియాల సహాయంతో ఒకళ్ళనొకళ్ళు గమనించుకుంటూ, మనస్సుతో ఏర్పరచుకున్న చుట్టరికాలు, శత్రువులు, మిత్రులు, డబ్బు విలువలు అనేకం ఇట్లా కల్పించుకుని జీవులు ప్రవర్తిస్తున్నారు. ఈ సందడిలో ఈ మొదటి స్థుతి గుర్తుండక బద్ధులవుతున్నారు. ఈ త్రిగుణాలని పక్కన పెడితే ఉండే స్థితిని మర్చిపోతున్నారు. అసలు వాళ్ళు దీంట్లో పడిపోతున్నారు ఈ సందడిలో అంటున్నారు. తర్వాత హెడ్డింగ్ త్రిగుణముల లక్షణములు. ఈ త్రిగుణాల్లో రజస్సుకి తమస్సుకి పరస్పర విరుద్ధం, అంటే ఒకదానికొకటి వ్యతిరేకం అన్నమాట. ఒకదానికి ఉన్న లక్షణం రెండో దానికి ఉండదు. ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయట. ఈ 2 కూడా సామ్యం చెందితే, 2 సమానమైనటువంటి సమస్థితి బ్యాలెన్స్ అయినప్పుడు పుట్టేది నిర్మల స్థితి అయిన సత్వంట. ఇవి 2 గుణాలు సామ్యం చెందితే, బ్యాలెన్స్ అయితే అప్పుడు వచ్చేది సత్వగుణం. అంతేగాని సత్వగుణం వేరుగా ఒక ప్రత్యేక గుణం ఉన్నది కాదు. ఇవి 2 విడిగా చెప్పారు. కానీ సత్వగుణం ఎందుకు వాటితో పాటు చెప్పారంటే, ఒక క్లీన్గా ఉన్న అద్దం ఉంది, ఒక ఎర్ర అద్దం ఉంది, ఒక నల్ల అద్దం ఉంది అని చెప్పుకోవాలి కదా. మూడుగా చెప్పారు అంతే. కానీ ఈ సత్వానికి ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ లేవు. ఈ 2 గుణాలు బ్యాలెన్స్ అయినప్పుడు పుట్టేదే సత్వగుణం. రజస్తమస్సులతో పోలిస్తే సత్వం కూడా ఆ రెండిటికి డిఫరెంట్గా ఉండే లక్షణమే అది. అదే స్థితి అని చెప్పబడింది క్లియర్గా. అదే చెబుతున్నారు. వేరువేరుగా నల్లద్దం, ఎర్రద్దం ఉన్నాయి. ఒక అద్దం క్లీన్గా ఉంది, అది దాని గురించి కూడా చెప్పుకోవాలి కదా. రంగులేని స్వచ్ఛమైన అద్దము అని చెప్పక తప్పదు. అందుకే సత్వము అన్నారు దాన్ని. స్వచ్ఛతయే దాని గుణం తప్ప వేరే ఏం లేదు. అయినా కూడా స్వచ్ఛమైన అద్దమని, రంగులేని అద్దమని వేరుగానే చెబుతున్నాం కదా మనం. అదేవిధంగా సత్వగుణం కూడా 3వ గుణంలాగా చెప్పబడుతోంది. అది దేనితోనూ వ్యతిరేక లక్షణాలు ఉన్న గుణం కాదు. దేన్ని వ్యతిరేకించదు. సత్వగుణం ఒప్పుకుంటుంది. రజోగుణానికి మహావేగము ప్రత్యేకమైన లక్షణం. తమో గుణానికి స్థూలత, మందత ప్రత్యేక లక్షణాలు. చూసేవారి కంటికి చీకటి ఎందుకు కనిపిస్తోంది అంటే తమో గుణమే కారణం అంటున్నారు ఇక్కడ. వెలుతురు కనిపించడానికి కారణం రజోగుణం అంట. ఈ రంగులు చూడబడే వస్తువుల్లో ఉండవు అంటున్నారు. ఓ మై గాడ్,
ఇది అసలు అర్థమయ్యే విషయమే కాదేమో అని అనిపిస్తుంది అట్లా. చూడబడే వస్తువుల్లో చీకటి వెలుగు లేవు, చూస్తూ ఉన్నటువంటి త్రిగుణాల సంబంధమైనవి ఇవి. చూస్తూ ఉన్న ఇంద్రియాలకు గుణాలై దాని కారణంగా చీకటి వెలుగు అనిపిస్తూ ఉంటుంది, కనిపించటం కాదు అనిపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్. చూసే యంత్రాలైన కళ్ళు మనస్సు కాకుండా వాటిలో నుంచి చూస్తూ ఉన్న దేహికి, అంటే దేహం ధరించిన వాడికి తమస్సు కానీ రజస్సు కానీ లేవు, వాడికి ఏమీ ఈ గుణాలు లేవు. కాబట్టి రజస్సు తమస్సు తొలగించబడితే జీవికి స్వచ్ఛమైన సత్వగుణాన్ని అనుభవానికి వస్తుంది అంటున్నారు. 5వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా 96 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.